నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమటువంటి సహోదరులారా, మనం ఈ నూతన సంవత్సరంలో ఉన్నాం. నూతన సంవత్సరంలో క్రీస్తు కొరకు నీవు నూతనమైనటువంటి జీవితం జీవించాలి అనేటువంటి ఒక ఆశతో ఇక్కడికి వచ్చినందుకు ఆ దేవుని నీవు మహిమపరచాలి. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంత్రం కాల సమయం ముందు నీతో ఏమంటున్నాడంటే, ప్రేమైనటువంటి సహోదరుడా, ప్రేమైనటువంటి సహోదరి, నేడు నిన్ను కలిగి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని కన్నటువంటి ఆ సృష్టికర్త ఈ లోకంలో మనం చూసినట్లయితే మన తల్లిదండ్రులు మనల్ని కనవచ్చు. కానీ నిజముగా నీవు ఈ లోకంలో జనిపించక ముందే ఆ సర్వోన్నతుడు, ఆ దేవాతి దేవుడైనటువంటి ప్రభు నిన్ను తన యొక్క బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఈ రోజులో నీవు ఈ సజీవ సంఖ్యలో ఉన్నావంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప వరం, గొప్ప ధన్యత. ఆ ధన్యతను బట్టి నీవు ఆయన ఎంతగానో స్తుతించాలి, ఆయన నీవు ఎంతగానో గణపరచాలి. ఎందుకంటే నీవు ఈ రోజును నిజముగా జీవించున్నావంటే ఆయన నీకు ఇచ్చినటువంటి కృప, ఆ మహోన్నతుడు నీ పైన చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ, ఆ కనికరము, ఆ దయ, అది ఎంతగానో గొప్పది. అందుకని నీవు ఈ లోకంలో ఇంకా ఆయన మహిమపరచడానికని నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నీవు చీకటిలో ఉన్నప్పుడు, గాఢంధకారమైనటువంటి చీకటిలో ఉన్నప్పుడు, శ్రమలు అనేటువంటి చీకటితో నీవు ఉన్నప్పుడు ఆ ప్రభు నిన్నేం చేసినాడంటే తన యొక్క చేయిని చాపి, ప్రేమైనటువంటి కుమారుడా, నేను నిన్ను కన్నాను, నేను నీ యొక్క తండ్రిని, నీ పరలోకపు తండ్రిని, నేను నీ యుద్ధ ఉన్నటువంటి నీ తండ్రిని, కాబట్టి ఇదిగో నా యుద్ధకురా, ఇదిగో నా యుద్ధకురా అని ప్రేమతో నా ప్రభు నిన్ను పిలిచినాడు. ప్రేమైనటువంటి సహోదరుడా, నీ కొరకే 2000 సంవత్సరముల క్రితము ఆ ప్రభు ఈ లోకంలో ఒక పశు పాపగా జన్మించినాడు. నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రభు నీ కొరకు ఎంత త్యాగం చేసినాడంటే సహోదరుడా, నీ స్నేహితులు, నీ బంధువులు చేయటువంటి గొప్ప త్యాగాన్ని ఆ ప్రభు నీ కొరకు చేసినాడు తెలుసా? ఆ త్యాగమే ఆ కల్వరి గిరి లోపల ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టినాడు. ఈ లోకంలో ఎవరు కూడా నీ కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్పించలేదు, నిన్ను ఎవరు కూడా ప్రేమించలేదు, నిన్ను ఎవరు కూడా ద్వేషించినారే తప్ప నేను నిన్ను ఉన్నాను, నిన్ను ఆదుకుంటాను, నీవు నా యొద్దకు రా అని పిలిచేటువంటి వారు లేరు. అయినటువంటి ఆ సందర్భంలో శ్రమలు నిన్ను అధికంగా సృష్టించినప్పుడు, కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నా ప్రియమైనటువంటి కుమారుడా, నా ప్రియమైనటువంటి కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా యొద్దకు రా. నేను నీ కొరకే ఆ లోపల ప్రాణం పెట్టినాను, నీ కొరకే తిరిగి లేచినాను, నీ కొరకు పరలోక రాజ్యం ఇవ్వడానికనే నేను మరలా పరలోక రాజ్యం వెళ్ళి తిరిగి రానైనటువంటి దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప సజీవుణ్ణి నీవు కలిగి ఉన్నందుకు ఆ దేవుణ్ణి మహిమపరచాలి. ప్రేమటువంటి సహోదరుడా, ప్రేమటువంటి సహోదరి, ఆ ప్రభు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ నిజంగా చాలా గొప్పది, చాలా గొప్పది. ఎంత గొప్పదంటే దాన్ని మనం ఏ మాత్రం కూడా వర్ణించలేం, ఏ మాత్రం కూడా దాన్ని మేము వర్ణించలేకపోతుంటాం. ఎందుకంటే ఈ లోకంలో నీవు ఉన్నంత కాలము ఆ ప్రభు కొరకే నీవు జీవించి ఉండాలి. 1914వ సంవత్సరం, హల్లెలూయా, 1914వ సంవత్సరంలో ఒక చిన్న పాప, ఒక చిన్న బాలుడు, 5 సంవత్సరముల బాలుడే, తన యొక్క తల్లిదండ్రులు చాలా పేద కుటుంబంలో ఉన్నటువంటి వారు, కర్ణాటక రాష్ట్రం లోపల 12 మంది సంతానములో జన్మించినటువంటి 5వ బాబు అగస్టిన్ సాలిన్, అగస్ట్ సాలిన్ 5వ బాబు. చాలా పేద కుటుంబం. ఎంత పేద కుటుంబం అంటే తినడానికి ఆహారం కూడా లేనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా కష్టం పడుతున్నారు, కానీ అయినా రూపాయి ఉండదు. పిల్లలకు సరైనటువంటి ఆహారం ఇవ్వలేకపోతున్నాం అనే వేదనతో ఆ తల్లి ఆ క్రీస్తు పాదముల యొద్ద చేరి ఏడుస్తుందట, ఏడుస్తుంది. ప్రభువా, నీవు నాకెంతమంది సంతానములు ఇచ్చినావే, నేనేం చేయాలయ్యా?
ఏ విధంగా వీరిని పోషించాలి అని ఏడుస్తూ ఆ సిలువ యొక్క దేవుని సన్నిధి లోపల ప్రార్థన చేస్తుందట. చేస్తున్నటువంటి ఆ సమయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడినట. ప్రియమైనటువంటి నా బిడ్డ, ప్రియమైనటువంటి నా బిడ్డ, నేను ఉన్నాను. ఈ సృష్టి అంతా కూడా నేను చేసినాను. నీకు తెలుసా, ఈ సృష్టి లోపల సమస్తం సంపదలు, ఐశ్వర్యము అంతా కూడా నీయే. నీ వాటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? అయితే నీవు నన్ను అడుగుము, నేను నీకు జనములను స్వాస్థంగా ఇస్తానని అంటున్నాడు. ఆ రోజట రాత్రికాల సమయమందు ఆ తల్లి తన కుమారుని తీసుకొని ఆ యొక్క క్రీస్తు యొక్క శిలువ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుందట. ఇదిగో దేవా, ఈ కుమారుణ్ణి నీ సేవకై అప్పగిస్తున్నాను. ఈ 5 సంవత్సరముల బాలుణ్ణి నీ సేవకై నేను అప్పగిస్తున్నాను. నీవు అతన్ని వాడుకో దేవాన్ని కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. సహోదరుడా, గొప్ప అద్భుతం జరిగింది. ఏంటంటే అంతవరకు చాలా పేద కుటుంబంలో ఉండేటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించినాడట. హల్లెలూయా! అత్యధికంగా ఆశీర్వదించినాడు. హల్లెలూయా! చివరికి అగస్టు స్టాలిన్ అనేటువంటి ఆ యొక్క అబ్బాయిని తాను 5వ సంవత్సరం నుండి ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద దైవజీవునిగా చేస్తున్నాడు. హల్లెలూయా! అతన్ని భారతదేశపు విలపించు ప్రవక్త అనేటువంటి ఒక గొప్ప బిరుదును ఇచ్చినారట. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క యవనస్తులు నిజంగా ఈ యొక్క మినిస్ట్రీస్ ను స్టార్ట్ చేసి ఈ యొక్క దేవుని యొక్క సువార్తను మారుమూల గ్రామాల్లోనే కాకుండా ఇంకా అనేక దేశాల్లో దేవుని చిత్తమైతే ప్రకటించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళను దేవుడు అద్భుతంగా వాడుకోబోతున్నాడు, అద్భుతంగా దీవించబోతున్నాడు, అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు. అలాంటి దేవుణ్ణి రాత్రికాల సమయమందు ప్రేమటువంటి సహోదరుడా, ప్రేమటువంటి సహోదరి, నీవెంతగానో స్తుతించాలి, నీవెంతగానో మహిమపరచాలి. అయితే నీ యొక్క హృదయం ఏ విధంగా ఉంది? నీవు ఆ దేవుణ్ణి స్తుతించడానికి, ఆ దేవుణ్ణి నీ యొక్క హృదయంలోనికి ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ యొక్క హృదయం సిద్ధంగా ఉందా? లేక నీవు ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దుష్ట ఆలోచన చేత, సాతాను యొక్క క్రియల చేత నీ వాటికి లోబడుచున్నావా? అయితే ఈ రాత్రికాల సమయమందు క్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. అవన్నిటిని కూడా వదిలేయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నా యొద్దకు వచ్చినట్లయితే నేను నీకు సమస్తాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ మనము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ నయమాను సిరియా దేశం పరిపాలిస్తున్నటువంటి రాజు యొద్ద నయమాను అనేటువంటి ఆ యొక్క సేవకుడు ఉన్నాడు. నయమాను అనేటువంటి సేవకుడు, అతడు కూడా ఆ దేవుణ్ణి ఎరిగినటువంటిది. అతను ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మినటువంటి ఆ యొక్క భక్తుడు. కానీ ఈ సిరియా దేశంలో ఈ రాజుకు జయం వచ్చిందంటే ఈ యొక్క నయమాను ద్వారానే. అందుకనే ఏ దేశం పైకి యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా ఈ యొక్క నయమాను తీసుకొని వెళ్ళినట్లయితే, ఆ యొక్క యుద్ధం చేసినట్లయితే ఆ యొక్క దేశం పైన ఇతనికి విజయం సంభవించేదట. అయితే అందుకనే ఆ రాజు ఏం చేసినాడంటే, నా తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి బాధ్యత నేను నీకు ఇస్తున్నాను, కాబట్టి నీవు ప్రతిదీ కూడా ఈ దేశంలో చూసుకోవాలి అని చెప్పినటువంటి ఆ సమయంలో ఈ యొక్క నయమాను లోపల ఒక విధమైనటువంటి గర్వం వచ్చిందట. ఎందుకంటే సాతాను ఏం చేస్తాడంటే, నీవెప్పుడైతే విశ్వాసంలో ఉంటావో, దేవుని యొక్క మాటకు లోబడుతుంటావో, అలాంటప్పుడట ఆ సాతాను నీ యొద్దకే వచ్చి చూస్తుంటాడు. ఇతను నేను ఎప్పుడు బంధించాలి, ఇతను నేను ఎప్పుడు పడదోయాలి, నేను ఎప్పుడు ఇతని ఫ్యామిలీని కులగొట్టాలి అని చూస్తుంటాడట. ఆ సమయంలో నయమానుకట చాలా వేదనకరమైనటువంటి ఒక వ్యాధి సంభవించింది. వేదనకరమైనటువంటి వ్యాధి అదేంటంటే కుష్టు వ్యాధి. ఇంతవరకు కూడా దానికి సరైనటువంటి మెడిసిన్స్ లేనటువంటి ఆ యొక్క వ్యాధి కుష్ఠ వ్యాధి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను అడుగుము, నేను నీకు సమస్తమును కూడా ఇస్తానంటున్నాడు. కానీ ఆ సాతాను ఏం చేసినాడంటే, అతని యొక్క హృదయం లోపలికి వెళ్ళిపోయి తన యొక్క క్రియల చేత తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడట. అయితే ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలపైకి యుద్ధం చేయడానికని ఈ యొక్క సిరియా దేశపు రాజు నయమాను తీసుకొని వెళ్ళిపోతున్నాడట.
వెళ్ళిపోయినటువంటి ఆ సమయంలో యుద్ధం చేస్తూ 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 అనేక మందిని హతమారుస్తూ తిరిగి వస్తున్నటువంటి ఆ సమయంలో ఆ యొక్క ఇశ్రాయేలు దేశం లోపల ఒక చిన్న పాప, ఒక 12 సంవత్సరముల పాప ఏడుస్తుందట. తన యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క యుద్ధం లోపల మరణించినారు. ఆ చిన్న పాప ఏడుస్తుంది. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది, ఒంటరిగా ఉంది, దీన స్థితి లోపల ఉంది. అయితే ఆ చిన్న పాపను కూడా ఈ నయమాను వదలలేదు. ఆమెను కూడా తీసుకొని వచ్చినాడు, ఆ సిరియా దేశంలోనికి తీసుకొని వచ్చినాడు. తీసుకొని వచ్చి తన యొక్క భార్య యొద్ద పని మనుషులుగా ఉంచినాడు. ఆ సమయంలోనట ఆ చిన్న పాప ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తుందట, దేవా నీవైతే నా తండ్రివి, నేను నీ యొక్క కుమారుడను, నీవు నన్ను కనియున్నావు కాబట్టి ఇదిగో నాయనా నేను ఇక్కడ చాలా కష్టంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, అయినా నీవు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ కలిగి జీవిస్తున్నాను. నేను ఒకవేళ మరణించిన కూడా నీకు సాక్షిగా ఉంటాను దేవా అని ఆ చిన్న పాప ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తుందట. అయితే ఒక రోజున ఆ రాజుకుండేటువంటి ఆ యొక్క కుష్టి వ్యాధిని చూసి తన భార్యతో చెప్పిందట, అమ్మా అయ్యగారు ఈ వ్యాధితో బాధపడుచున్నాడు కదా, అయితే ఒక ప్రవక్త ఉన్నాడు, సోమ్రోన్ పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని యుద్ధ కనుక నీవు ఇతను తీసుకుని వెళ్ళినట్లయితే అతడు స్వస్థపరుస్తాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థన చేసి స్వస్థత పరుస్తాడమ్మా అని చెప్పగానే ఆ యొక్క రాజు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఇశ్రాయేలు రాజుకు లేఖ రాస్తున్నాడట. ఎందుకంటే రాజు కదా, తన దగ్గర ధనం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, పేరు ప్రతిష్టలు ఉంటాయి, నేనే గొప్ప అనేటువంటి గర్వం అతని లోపల ఉంది కాబట్టి చాలా డబ్బు ఇచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు రాజు యొద్దకు పంపిస్తున్నాడట. ఈ యొక్క విషయము ఆ ఇశ్రాయేలు రాజు తెలుసుకొని తను ఎంతగానో కోపంతో తన యొక్క వస్త్రమును చింపుకొని వేదన పడుతూ, నేనేమైనా దేవుడనా, నేను ఒక రాజును, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజును మాత్రమే, నేను దేవుడిని కాను, ఆయనకున్నటువంటి అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచడానికి నేనేమాత్రం కూడా యోగ్యుడని కాను అని బాధపడుతున్నటువంటి ఆ సమయంలోనట ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ ఎలీషా ప్రవక్తకు యొక్క విషయము తెలిసింది. ఎలీషా ప్రవక్త అప్పుడు అంటున్నాడట, అతన్ని నా యొద్దకు పంపించండి, ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అనేటువంటి విషయం నీకు ఇంతవరకు తెలియదా అని చెప్పినప్పుడట ఈ యొక్క నయమాను అతని యొద్దకు పంపించినాడు. నయమాను అతని దగ్గరికి పంపించగానే తన యొక్క స్నేహితులను, తన యొక్క డబ్బును అంతా తీసుకుని వెళ్ళి ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాడట. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళగానే ఆ ఎలీషా ప్రవక్త అంటున్నాడు, వెళ్ళి డోర్ కొట్టగానే, అయితే నీ వెంటనే వెళ్ళి యోర్దాను నది లోపల 7 మార్లు మునిగి నీవు స్నానం చేసినవైతే నువ్వు శుద్ధుడవైతావు అని చెప్పి పంపించినాడట. ఆ సమయంలో నయమాను చాలా కోపంతో, ఏంటి ఇతడు ఈ విధంగా చెప్తున్నాడు, అతడు నా ఎదురుకు వచ్చి తన హస్తంతో నన్ను ముట్టి నన్ను స్వస్థపరుస్తాడేమో అనుకున్నాను, కానీ ఏంటి ఇతడు ఈ విధంగా చేస్తున్నాడని వేగంగా తిరిగి మరలా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ సమయంలోనట తన దగ్గర ఉండేటువంటి ఒక దాసుడు అతనికి వచ్చి, అయ్యా నీవేదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే నీవు చేయవా, నీవు దా యొక్క వ్యాధి స్వస్థపరచాలంటే నువ్వెంత డబ్బైనా ఖర్చు పెట్టవా, ఆయన ఏమంటున్నాడు, నీ వెళ్ళి ఆ నది లోపల స్నానం చేయని చెప్తున్నాడు, అంతే కదా, అయితే నీ వెళ్ళి స్నానం చేయి అని చెప్పినప్పుడు ఆ దాసుని యొక్క మాట వినట అతడు ఆ యొక్క యోర్దాను నది దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యోర్దాను నది దగ్గరికి వెళ్తున్నాడు. యోర్దాను నది దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సైనికుడు ఆ యొక్క ఒడ్డు పైన ఉన్నాడట. ఈ యొక్క నయమాను ఆ నీటి లోపలికి వెళ్ళిపోతున్నాడట. అప్పటికి కూడా ఆ సాతాను నయమాను ఇంకేమాత్రం కూడా వదలలేదు. ఇంకా అవిశ్వాసం అతని లోపల ఉంది. కానీ ఆ దాసుల్లో మాత్రం విశ్వాసం ఉంది. ఆ దాసుల్లో మాత్రం విశ్వాసం ఉంది. ఆ చిన్న పాప లోపల విశ్వాసం ఉంది. ఆమె సాక్షిగా సాక్ష్యం చెప్పింది కాబట్టి దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ నీళ్ళ లోపలికి వెళ్ళి ఆ నయమాను ఒకసారి ఆ నీటి లోపల మునిగినాడట. మునిగి తన యొక్క దేహాన్ని చూసుకున్నటువంటి ఆ సమయంలో ఇంకా ఆ దేహం అంతా కూడా కురుపులతోనే ఉంది. ఇంకా కురుపులతో ఉంది. మళ్ళీ కోపపడుతున్నాడు, కోపగిస్తున్నాడు. ఏంటి దాసుడా, నువ్వు చెప్పింది నిజమేనా? నేను స్నానం చేసినాను కదా, నీ దేవుడు గొప్పవాడైతే మరి స్వస్థత జరగాలి కదా, స్వస్థత లేదేంటి అనగానే, అయ్యా
అతడు 7 సార్లు మునుగమని చెప్పినాడు కదా, నువ్వు 7 సార్లు వెళ్ళి మునుగు అని చెప్పగానే మళ్ళీ ఆ నయమాను తగ్గించుకొని ఆ దాసుని యొక్క మాటకు లోబడి ఆ 7 సార్లు ఆ యొక్క ఓర్తా నది లోపల మునిగినాడట. మునగగానే తన యొక్క శరీరం అంతా కూడా ఏ విధంగా అయిందంటే, ఒక పసి పాప యొక్క శరీరము ఎంత స్మూత్ గా ఉంటుందో ఆ విధంగా అయిందట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమటువంటి సహోదరుడా, చూడండి, ఇక్కడ ఒకేసారి స్వస్థత జరగవచ్చును, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే నీ యొక్క హృదయాన్ని పరిశీలన చేస్తుంటాడు. నీవు లోబడుతున్నావా దేవుని యొక్క మాటకు? దేవుని యొక్క మాటని వింటున్నావా? దేవుని యొక్క స్వరాన్ని వింటున్నావా? ఆయన యొక్క ఆశీర్వాదం పొందాలనుకుంటున్నావా? ఆ విధంగా తన యొక్క మాటకు లోబడినందుకు ఆ యొక్క స్వస్థత జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమటువంటి సహోదరుడా, ఈ యొక్క రాత్రి కాల సమయమందు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ఇర్మియా 33 అంటున్నాడు, ఇర్మియా 33:3 అంటున్నాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. ప్రేమటువంటి సహోదరుడా, నీవే స్థితిలో ఉన్నావో సరే, నీవే కష్టాల్లో ఉన్నావో సరే, నీవెంత ఇబ్బందుల్లో ఉన్నావో సరే, అయితే నిన్ను ప్రేమించినటువంటి ఆ దేవుడు, నిన్ను కనినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నాకు మొరపెట్టుము నేను నీకు సమాస్తాన్ని ఇస్తా అంటున్నాడు. నీవు కన్నీటితో ఉన్నావేమో, నీవు చాలా కష్టాల్లో ఉన్నావేమో, ఈ లోకమే నిన్ను విసర్జించింది కావచ్చు. యెషయా గ్రంథం 60:8 15 ఈ విధంగా చెప్తున్నాడు, ఈ లోకం ఒకవేళ నిన్ను విసర్జించవచ్చు, ఈ సమాజం నిన్ను ద్వేషించవచ్చు, నిన్ను తృణీకరించవచ్చు, అయినా కూడా నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇంత వాక్యాలు చెప్తున్నాడు. ఈ లోకంలో ఉండేటువంటి మనుషుల వైపు చూడకు. నీవు నీ స్నేహితులే ఒకవేళ నిన్ను కష్టాల్లోనికి తీసుకుని వెళ్తున్నారేమో, పాపం చేయాలని వాళ్ళు నిన్ను ఒకవేళ పురిగొల్పుతున్నారేమో, ప్రియమైనటువంటి సహోదరుడా, నీవు దేవుని వైపు చూస్తూ వెళ్ళినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి తను సిద్ధంగా ఉన్నాడు. అది ద్వితీయోపదేశకాండం 28:1-2 చూసినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్నెంతగానో దీవిస్తున్నాడు, నిన్నెంతగానో ఆశీర్వదిస్తున్నాడు. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దీవించబోతున్నాడు. కానీ అక్కడ ఆ దేవుని యొక్క ఆజ్ఞలు నీవు పాటించాలి, ఆ దేవుని యొక్క ఆజ్ఞలు నీవు పాటించాలి, ఆ యొక్క దేవుని యొక్క పిలుపుకు నీవు లోబడాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఆ దేవుడు నిజంగా ఈ 2017 సంవత్సరంలో నిన్ను ఆ దేవుడు అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీవించబోతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి సహోదరి, ఈ వాక్యం వింటున్నటువంటి నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే నీవింకా కష్టాల్లో ఉండవచ్చు, నీవింకా శ్రమల్లో ఉండవచ్చు, కన్నీటితో వేదనపడుచున్నావేమో, నీకు బంధువులు స్నేహితులు అందరూ కూడా ఉండి నీ ఒంటరిగా బాధపడుచున్నావా? అయితే కదలలేని స్థితిలో ఉన్నావా? అనేకమైనటువంటి రోగముల చేత ఉన్నావా? లేక తాగుడైనటువంటి బానిసతో నీవు బ్రతుకుచున్నావా? అయితే నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, నేను నిన్ను కని ఉన్నాను, నా కుమారుడా నేను నిన్ను కని ఉన్నాను అని ఆ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ దేవుడిని ఎంతగానో స్తుతించాలి, ఆ దేవుడిని ఎంతగానో మహిమపరచాలి. నీ యొక్క హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. నీ హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే ఆ దేవుడు నీ యొక్క హృదయంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుని నీవు ప్రేమతో నీ యొక్క హృదయంలోనికి పిలువు, నీ కుటుంబంలోనికి పిలువు. భార్య భర్త లోపల ఒకవేళ అశాంతితో బాధపడుచున్నావేమో, అయితే ఈ రాత్రికాల సమయం దేవుడు నీతో అంటున్నాడు, ఇదిగో నేను నీకు శాంతిని, సంతోషమును, సమాధానం ఇవ్వబోతున్నాను నా కుమారుడా. నీవు ఇది మొదలుకొని నేను నిన్ను అభివృద్ధి చేయబోతున్నాను. కాబట్టి నీవు నా కుమారుడిగా, నీవు నా కుమార్తెగా